హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. అపూర్వ శారదకి ఆ రౌడీకి పెళ్లి చేయాలని డిసైడ్ అవుతుంది కదా. భూమి అదే టైంకి ఒక పెద్ద కత్తి పట్టుకొని వచ్చి అపూర్వని చంపుతానని బెదిరించడం, తర్వాత రౌడీనే చంపుదామండం, ఇంకా భూమిని అపూర్వ కొట్టడం, భూమి కళ్ళు తిరిగి పడిపోవడం జరుగుతుంది. ఇప్పుడు ఈ పెళ్లిని ఎవ్వరూ ఆపలేరు అని చెప్పి ఇంకలా ఆ శారద ఆంటీ మెడలో తాళి కడుతూ ఉంటాడు ఆ రౌడీ. కరెక్ట్గా అప్పుడే డోర్ పగలగొట్టుకుంటూ ఒక సౌండ్ వస్తుంది. అందరూ అటుగా చూసేసరికి అక్కడ గగన్ ఉంటాడు. గగన్ని చూసి ఒక్కసారిగా అపూర్వ షాక్ అయిపోతుంది. అమ్మా అని చెప్పి ఇంకా గగన్ వెంటనే పరిగెట్టుకుంటూ వెళ్ళి వాళ్ళ అమ్మని కాపాడుకుంటాడు. ఇంకా వాళ్ళ అమ్మని చూసి ఒక్కసారిగా గగన్ అయితే షాక్ అయిపోతాడు. గగన్ అని చెప్పి ఇంకా అలా పాపం శారద వాళ్ళ అమ్మని వచ్చి వాళ్ళ కొడుకు గగన్ని వచ్చి హక్ చేసుకుంటుంది. ఇంకా రౌడీ దగ్గరికి వెళ్తాడు గగన్. ఏంట్రా మా అమ్మ అని చెప్పి పటా 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 కొడుతూ ఉంటాడనమాట. అలా ఇంకా గగన్ ఆ రౌడీని అలా ఇంకా బాగా అందరినీ కొట్టి 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 ఇంకా అందరినీ బాగా కొడతాడనమాట. అప్పుడే ఇంకా శారద అదంతా చూస్తూ ఉంటుంది. ఇంకా అపూర్వ అక్కడి నుండి వెళ్ళిపోవాలనుకుంటుంది. ఏయ్ అని గట్టిగా అరుస్తాడు గగన్. ఒక్కసారిగా అపూర్వ ఆగిపోతుంది. ఇంకా అప్పుడే భూమికి కూడా మెలకువ వస్తుందనమాట. ఇంకా భూమి వెంటనే పైకి లేచి అలా చూస్తూ ఉంటుంది. భూమి గగన్ దగ్గరికి వచ్చి, చూడండి గగన్ గారు, చూడండి, నేను ఆపుదామనే వచ్చాను. అసలు ఆంటీకి ఇలా ఎలా చేయాలని అని అంటుంది భూమి. నాకంతా తెలుసు అమ్మా, నిన్ను పెద్దదానివైన నిన్ను తను అవమానించాలనుకుంది, నీ పరువు అందరి ముందు తీయాలనుకుంది. అలాంటి ఆవిడకి నువ్వు ఏం సమాధానం చెప్తావమ్మా అని అడుగుతాడు గగన్. వద్దురా, ఎవరు చేసిన పాపానికి వాళ్ళే ఖచ్చితంగా శిక్షను అనుభవిస్తారు. వాళ్ళని ఏదో చేసి మన విలువ మనం పోగొట్టుకోకూడదు అని అంటారు శారద. లేదమ్మా, నువ్వు ఇంత మంచితనంగా ఉండడం వల్లే ఈ అపూర్వ లాంటి వాళ్ళు నిన్ను అలుసుగా తీసుకుంటున్నారు. అమ్మా, ఇప్పుడు నేను చెప్తున్నాను, నువ్వు నా కళ్ళ ముందు తన్ని కొట్టాల్సిందే అని అంటాడు గగన్. ఒక్కసారిగా అపూర్వ షాక్ అయిపోతుంది. ఏయ్ అని అంటుంది. ఏయ్, ఒకవేళ నువ్వు ఆపకపోతే నేను నిన్ను కొట్టాల్సి వస్తుంది. పెద్దవాళ్ళని కొట్టానన్న మచ్చ నాకు ఉండకూడదు, వయసులో చిన్న వాళ్ళతో కొట్టించుకున్నానన్న మచ్చ నీకు ఉండకూడదు. అమ్మా కొట్టు, నీ కోపం పోయేంత వరకు కొట్టు అని అంటాడు గగన్. ఇంకా అలా శారద అపూర్వ చెంపలు పగలగొడుతుందనమాట. ఒక్కసారిగా ఇంకా అపూర్వ సైలెంట్గా ఉండిపోతుంది. ఇంకా అలా భూమి మెడపై కత్తి పెట్టేసరికి ఇంకా బాగా టపా పటా పటాపా కొడుతూ ఉంటుందన్నమాట అపూర్వని శారద. ఛీ, అసలు నువ్వు మనిషివేనా? అసలు నీకు మానవత్వం ఉందా? ఎప్పుడో పెళ్ళైన నాకు, 2 పిల్లలున్న నాకు, వాళ్ళకి పెళ్లి చేయాల్సిన వయసులో నాకు నా పరువు తీయాలని ప్రయత్నిస్తావా? నువ్వు మట్టి కొట్టుకొని పోతావు. ఖచ్చితంగా నువ్వు చేసిన పాపాలన్నింటికీ నువ్వు శిక్ష అనుభవించే రోజు వస్తుంది వస్తుంది అని గట్టిగా కొడుతుంది అపూర్వ. ఒక్కసారిగా ఇంకా అపూర్వని చూసి షాక్ అయిపోతుందనమాట. అలా ఇంకా అపూర్వ కొట్టించుకుంటుంది, శారద కొడుతుంది. నాన్న పదరా అని చెప్పి ఇంకా భూమి గగన్ని తీసుకొని శారద అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంకా అలా చూస్తూ ఉంటారనమాట అపూర్వ. అమ్మాయి ఏంటమ్మాయి ఇది, అయినా తనలో ఇంత ఫైర్ ఉందని నేనస్సలు అనుకోలేదు అని అంటుందన్నమాట. అలా అపూర్వతో ఆ గోరింటాకు పిన్ని ఇంకా వెంటనే అక్కడి నుండి స్పీడ్గా వెళ్ళిపోతుంది. తనైతే అపూర్వ వెళ్ళిపోయి చాలా అంటే చాలా బాధపడుతూ ఇంకా అలా ఆలోచిస్తూ ఉంటుందన్నమాట అపూర్వ చాలా కోపంగా ఇంటికి రీచ్ అవుతుంది. నక్షత్ర, మమ్మీ ఈ డ్రెస్ నాకు ఎలా ఉంది, ఈవినింగ్ రిసెప్షన్కి వేసుకోవాలి కదా అని అంటుంది. అలా ఇంకా అపూర్వతో నక్షత్ర. అపూర్వ మాత్రం ఏమీ మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఏమైంది మమ్మీకి, మమ్మీ అని పిలుస్తుంది. అయినా ఇంక పట్టించుకోకుండా అలా లోపలికి వెళ్ళి డోర్ వేసేసుకుంటుందనమాట అపూర్వ. నన్ను ఆ కొత్తిమీర లాంటి కొంచెం కూడా విలువలేని ఆ శారద నన్ను కొడుతుందా? కొట్టేలా ఈ గగన్ భూమి నన్ను చేస్తారా? ఖచ్చితంగా నేనంటే ఏంటో
వాళ్ళకి నిరూపించి తీరుతాను. నాతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో వాళ్ళకి తెలిసేలా చేస్తాను అని చెప్పి ఇంకా చాలా చాలా బాధపడిపోతూ ఉంటుంది అపూర్వ. ఇది ఇలా ఉండగా గగన్ భూమి ఇంకా ఇంటికి రీచ్ అవుతారు. శారద పాపం బాధపడుతూ ఉంటుంది. అమ్మా, ఈ విషయాలు పూర్ణితో చెప్పొద్దు, తను చాలా బాధపడుతుంది అని అంటారు. లేదురా చెప్పను అని ఇంకా లోపలికి వెళ్ళిపోతుందనమాట. అలా తనైతే శారద అమ్మా అమ్మ అని చెప్పి పాపం పూర్ణి హక్ చేసుకుంటుంది వాళ్ళమ్మని. ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు గగన్ భూమి అది చూసి. ఆంటీ, మీ అబ్బాయి మీరు చెప్పినట్టే పేరు నిలబెట్టుకున్నారు, ఇప్పుడు అంతా హ్యాపీసే అని అంటుంది భూమి. అవును, ఈ విషయంలో నువ్వు కూడా నాకు హెల్ప్ చేశావు, థ్యాంక్ యూ అని అంటాడు గగన్. ఏంటి, నాకు సరిగ్గా వినిపించలేదు ఆంటీ, మీకు వినిపించిందా అని అడుగుతుంది కన్ను కొట్టి భూమి. లేదమ్మా, నాకు కూడా సరిగ్గా వినిపించలేదు అని అంటుంది కావాలనే శారద. కావాలనే చేస్తున్నారు, సారీ అని అంటాడనమాట గట్టిగా. సారీ, థ్యాంక్ యూ అని చెప్తాడు గట్టిగా గగన్. ఒక్కసారిగా ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతుంది భూమి. ఇప్పుడు ఇప్పుడు వినిపించింది, థ్యాంక్ యూ చెప్పారా, వెల్కమ్ వెల్కమ్ అని భూమి నవ్వుతూ ఉంటుంది. కావాలనే నాతో చెప్పించుకుంది ఈ తైతక్క అని అనుకుంటాడు ఇంకా అలా గగన్. అండ్ హ్యాపీగా ఫీల్ అవుతుంది భూమి. గగన్ గారు, మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అని అంటుంది. ముఖ్యమైన విషయమా? నువ్వు అలా అన్నావంటే ఏదో చెత్త విషయమే అయి ఉంటుంది అని అంటాడు గగన్. ఏంటండి అలా అంటారు? ఈవినింగ్ నేను చెప్పిన ప్లేస్కి వచ్చేయండి, అప్పుడు ఖచ్చితంగా మీరు నేను చెప్పినట్టే చేయొచ్చు అని అంటుంది భూమి. సరే, నువ్వు నాకు హెల్ప్ చేసావనే కృతజ్ఞతతో నేను వస్తానులే అని చెప్పి ఇంకా అలా చెప్తాడనమాట గగన్. అమ్మయ్య, గగన్ గారు వస్తానని చెప్పారు అని హ్యాపీగా ఫీల్ అవుతుంది భూమి. ఇది ఇలా ఉండగా భూమి చెర్రీ దగ్గరికి వెళ్తుంది. చెర్రీ గారు, మీరు నాకు సహాయం చేయాలి అని అంటుంది. భూమి, ఎంత మాట అంటున్నావు భూమి? నువ్వు మా అక్క పెళ్లి చేసిన దానివి, మాకు సహాయం చేసిన దానివి, నేను నీకు సహాయం చేయలేనా? చెప్పు భూమి అని అంటాడనమాట. ఇంకా వెంటనే చెర్రీ, అది నేను నేను అని సిగ్గుపడుతూ ఉంటుంది. ఏంటి, భూమి సిగ్గుపడ్డం చూస్తుంటే నా గురించే చెప్తున్నట్టు అనిపిస్తుంది, ఏంటి అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట చెర్రీ. నేను ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నాను చెర్రీ గారు అని అంటుంది. నాతో చెప్తుందంటే ఖచ్చితంగా నన్నే అయ్యుంటుంది. ఎవరు భూమి, ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు అని అడుగుతాడనమాట కావాలని ఇంకా చెర్రీ. అదే, ఆయనతో నా మనసులో మాట ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు, అందుకే మీ సలహా తీసుకుందామని వచ్చాను. మీకంటే ఆయన చిన్నప్పటి నుండి తెలుసు కదా అని అంటుంది భూమి. ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట. అలా చెర్రీ, ఏంటి, నాకు చిన్నప్పటి నుండి తెలుసా? ఏం భూమి, ఎవరి గురించి అంటున్నావు నువ్వు అని అడుగుతారు. ఇంకెవరు, మీ అన్నయ్య గగన్ గారు అని అంటుంది భూమి. ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట చెర్రీ. హార్ట్ బ్రేక్ అయిపోతుంది చెర్రీకి. ఏంటి, గగన్ అన్నయ్య అని అంటాడు. అవును, మీ గగన్ అన్నయ్య అంటే నాకు చాలా ఇష్టం. ఆయన్ని నేను మనస్ఫూర్తిగా పెళ్లి చేసుకోవాలని కోరుకుంటున్నాను. కానీ ఆయనకి ఏది ఇస్తే నచ్చుతుందో నాకు తెలియదు కదా, అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను, చెప్పండి ఆయనకి ఏమంటే ఇష్టం అని అడుగుతుందనమాట భూమి. నేను ప్రేమిస్తున్నాను, నా ప్రేమ చచ్చిపోయింది, కానీ భూమి ప్రేమ గెలిచేలా ఉంది. ఏమిష్టమంటే ఏం చెప్తాను అని ఆలోచిస్తూ ఉంటాడు చెర్రీ. త్వరగా చెప్పండి అని అంటుంది. చెప్తాను చెప్తాను తనకి ఇవంటే ఇష్టం అని చెప్పి కొన్ని లిస్ట్ అయితే చెప్తాడనమాట. అయితే వీటినే తీసుకువెళ్తాను. థ్యాంక్ యూ చెర్రీ గారు, మీది నేను ఎప్పటికీ మీ రుణం తీర్చుకోలేనని చెప్పి అలా ఇంకా వెళ్ళిపోతుందనమాట భూమి. ఏంటో ఎవరినో కలపాలనుకున్నాను, ఎవరినో కలుపుతున్నాను అని చెప్పి ఇంకా అలా ఆలోచిస్తూ ఉంటాడనమాట పాపం చెర్రీ. ఇది ఇలా ఉండగా అపూర్వ కోపంతో రగిలిపోతూ ఉంటుంది. నన్ను అవమానిస్తారా ఆ భూమి గగన్? వాళ్ళకి ఇలా కాదు,
వాళ్ళకి నేను అనుకున్నదే చెయ్యాలి అని చెప్పి ఇంకా ఒక రౌడీతో మాట్లాడుతుంది అపూర్వ. రేయ్ ఎక్కడ ఉన్నావు అని అడుగుతుంది. ఏం లేదు మేడం, ఈ మధ్య గిరాకీ లేకుండా పోయింది, అందుకే నార్మల్గానే ఉన్నాను అని అంటాడు ఆ రౌడీ. నేను నీకు ఒక అమ్మాయి ఫోటో పంపిస్తాను, ఒక అబ్బాయి ఫోటో పంపిస్తాను, రాత్రికల్లా వాళ్ళిద్దరూ శవాలైపోవాలి అని చెప్తుంది అపూర్వ. ఒక్కసారిగా షాక్ అయిపోతుందనమాట. అలా ఇంక పక్కనే ఉన్న గోరింటాకు పిన్ని, ఏంటమ్మాయి ఏం చేయాలనుకుంటున్నావు అని అడుగుతుంది. అదంతా నీకనవసరం, నేను చెయ్యాల్సింది నేనిప్పుడు చేసి చూపిస్తాను అని చెప్పి ఇంకా అలా ఆలోచిస్తూ ఉంటుందన్నమాట. అప్పుడే అప్పుడే అపూర్వ. ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది. ఇంకా వెంటనే గోరింటాకు పిన్ని టెన్షన్ పడుతూ అలా ఇంకా భూమి వైపు గగన్ వైపు చూస్తూ ఉంటుంది. తను పిలిచింది వెళ్ళాలి అని చెప్పి ఇంకా భూమి పెట్టిన ప్లేస్కి బయలుదేరుతాడనమాట గగన్. ఇంకా అలా భూమి దగ్గరికి వెళ్ళేసరికి భూమి ఒక రోజ్ ఫ్లవర్స్ పట్టుకొని వెయిట్ చేస్తూ ఉంటుంది గగన్ కోసం. ఏంటి రమ్మన్నావు అని అడుగుతారు. ఏం లేదు గగన్ గారు, మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్దామని ఈ గార్డెన్కి రమ్మన్నాను అని అంటుంది భూమి. ఏంటి గార్డెన్కా? అదేదో ఇంట్లోనే చెప్పొచ్చు కదా, ఈ గార్డెన్ వరకు ఎందుకు అని అంటాడు గగన్. అబ్బా, ఈ తలతిక్క గారికి మామూలుగానే అనుకున్నా, మనసులో ప్రేమ కూడా అర్థం కాదా అని అనుకుంటుంది భూమి. ఇప్పుడేమైనా అన్నావా అని అడుగుతాడు గగన్. లేదు లేదు, నేనేమీ అనలేదు. గగన్ గారు, మీకు ప్రేమపై ఉద్దేశం ఏంటి అని అడుగుతుంది భూమి. ప్రేమ? ఇప్పుడు దాని గురించి నీకు నేనెందుకు చెప్పాలి అని అంటాడు గగన్. అబ్బా చెప్పండి, నేను చెప్పాలి కదా. మొన్న కవిత ఎంత బాగా రాశారు, ఆ డైలాగ్స్ అన్నీ మీరు ఎంత బాగా రాశారు, అలాంటప్పుడు నాకు చెప్పడానికి ఏంటి మీకు అని అంటుందన్నమాట భూమి. ప్రేమంటే నేనేమీ చెప్పలేను, కానీ నువ్వేమనుకుంటున్నావు అని అంటుంది. ప్రేమంటే ఒకరిని చూసి కలిగేది కాదు, వారి క్యారెక్టర్ చూసి, వారి బిహేవియర్ చూసి, వారి చూసే కలిగేది. కాబట్టి అలాంటి ప్రేమ ఎవరితో అయినా కలిగితే వాళ్ళని జీవితాంతం వదులుకోకూడదనే నేను అనుకుంటున్నాను. అందుకే ఒకరిపై నాకు ప్రేమ కలిగింది అని అంటుంది భూమి. అవునా? ఎవరా దురదృష్టవంతుడు అని అంటాడు గగన్. గగన్ గారు, ఐ లవ్ యూ అని అంటుంది భూమి. ఒక్కసారిగా గగన్ షాక్ అయిపోతాడు. భూమి వైపు చూస్తూ ఉంటాడు. ఏంటి అని అంటాడు. అవును అవును గగన్ గారు, నేను మిమ్మల్ని ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాను. మీతోనే నా లైఫ్ని పంచుకోవాలి అని అనుకుంటున్నాను. మీరు నా జీవితంలో ఉండాలి అనుకుంటున్నాను. మీరు లేకపోతే చచ్చిపోతాను అని అంటుంది భూమి. ఇంకా అలా భూమి వైపు గగన్ చూస్తూ ఉండేసరికి ఇంకా అపూర్వ సెట్ చేసిన ఒక విధవ వెంటనే భూమిని షూట్ చేస్తాడు. గగన్ని షూట్ చేయాలనుకుంటాడు. కానీ వెంటనే భూమి గగన్కి అడ్డుగా ఉండడంతో ఆ బుల్లెట్ భూమికి తగులుతుంది. ఒక్కసారిగా గగన్ షాక్ అయిపోతాడు. భూమి భూమి అని చెప్పి ఏడుస్తూ ఇంకా అలా అతని వైపు చూస్తాడు. వాడప్పటికే ఇంకా దొరికిపోయానని చెప్పి బుల్లెట్ అక్కడ వదిలేసి గన్ని పారిపోతాడు ఆ షూటర్. ఇంకా వెంటనే భూమి పాపం బ్లడ్ వస్తూ ఉంటుంది. భూమిని హాస్పిటల్కి తీసుకువెళ్తాడనమాట గగన్. భూమి భూమి నీకేం కాదు భూమి అని అంటాడు గగన్. గగన్ గారు, మీ చేతిలో నా ప్రాణాలు పోయినా నాకు ఏమీ పర్లేదు అని పాపం భూమి చాలా బాధపడుతూ ఉంటుంది. లేదు భూమి, నీకేమీ కాదు భూమి, నీకేమీ కాదని చెప్పి హాస్పిటల్లో జాయిన్ చేస్తాడనమాట గగన్. ఇంకా భూమి వైపు అలా ట్రీట్మెంట్ జరుగుతూ చూస్తుంటే, ఇన్నాళ్ళు నేను నిన్ను ద్వేషిస్తున్నాను అనుకున్నాను, కానీ నేను నిన్ను ప్రేమిస్తున్నానని అనుకోలేదు భూమి. నువ్వు చెప్పేంత వరకు నీపై నాకు ప్రేమ ఉన్నట్టు నాకే తెలియలేదు. ఐ లవ్ యూ భూమి అని పాపం అలా మనసులో అనుకుంటూ ఉంటాడు గగన్. మరి భూమికి ఇప్పుడు బ్రతుకుతుందా లేదా, భూమి కండిషన్ ఏంటి అనేవి తెలుసుకోవాలంటే ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.